హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. బిగ్ బాస్ సీజన్ 8 అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ 2 వీక్స్ రకరకాల ఊహాగానాలు వచ్చినా కూడా ఫైనల్గా బేబక్క అండ్ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. బట్ థర్డ్ వీక్ వచ్చేసరికి మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ అనమాట. సో బిగ్ బాస్లో ఇలాంటి షాకులు చాలా అరుదుగా తగులుతుంటాయి. బట్ ఈ బిగ్ బాస్కి మాత్రం ఫస్ట్ షాక్ అయితే మాత్రం ఇదే. ఎందుకంటే అభయ్ నవీన్ అనే వ్యక్తి టాప్ 5 అనేది మినిమం అనేది అందరూ పెట్టుకున్నారు. బట్ అనూహ్యంగా బయటకు వచ్చారు ఆయన. అయితే దీనికి రకరకాల కారణాలు రకరకాలుగా చెప్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే మనకు చూపించింది మనం అడుగుదాం. అక్కడ నిజాలు ఏం జరిగినాయి అనేది ఆయన చెప్తారు. ఆయన మాటలు విందాం. అభయ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో అభయ్ నవీన్ గారు. హాయ్. ఇంతకు ముందు నేను చెప్పినట్టే 10 వారాల క్యాండిడేట్ అని మేము పక్కాగా ఫిక్స్ అయిపోయాం. మినిమం 10 వారాలు టాప్ 5 అనేది అనుకున్నాం, ఇంకా ఎక్సెస్ దాన్ని ఉన్నదాన్ని బట్టి. బట్ కాకపోతే 3వ వారంలో ఎలిమినేషన్. అసలు అంటే ఎలా అనిపిస్తుంది? ఇది నమ్మాలనిపిస్తుందా, లేదంటే కలలా ఉందా, ఎలా అనిపిస్తుంది? నిజంగానే నాకు షాకింగ్ ఉండే. కానీ నేను ముందు నుంచే ఏమనుకున్నా అంటే ఏది మన చేతిలో ఉండదు. సో అన్నీ పాజిటివ్గా తీసుకోవాలనుకో నేను హ్యాపీగా బయటకు వచ్చినా. కానీ హానెస్ట్లీ షాకింగ్ ఉంది. ఎందుకంటే అసలు నాకంటే తక్కువ డిజర్వింగ్ ఉన్న వాళ్ళు ఇంకా హౌస్లు ఉన్నారు. అదొకటి నాకు మాత్రం అనిపించింది. ఎవరంటారు తక్కువగా డిజర్వింగ్ ఉన్న వాళ్ళు? అంటే చాలా మంది. ఇప్పుడు నేను టాప్ 5 అన్న దాంట్లో నేను గట్టిగా మాడితే నాతో పాటు ఎవరు 5 ఉంటారు అనుకున్నా అంటే సీతు, ప్రేరణ, నబీల్, నేను, నిఖిల్ ఉంటామేమో అనుకున్నాం ఇప్పుడున్న కంటెస్టెంట్. సో మిగతా వాళ్ళంతా కూడా నాకంటే కొంచెం ఫిజికలీ అండ్ మెంటలీ కొంచెం వీక్ అనే నాకు అనిపిస్తుంది పర్సనల్ రీజన్. సో వాళ్ళందరూ ఉన్నారు, నేను ఎందుకు ఉండలేకపోయినా అన్నది నాకు ఒక ఫీల్. అంటే ఈ వీక్ నామినేషన్స్ చూసుకున్న తర్వాత మీకు ఎవరు వెళ్ళిపోతారు అనుకున్నారు మీరు కాకుండా? మామూలుగా అంటే నామినేషన్స్ ఇద్దరు మణికంఠ, నైనిక అనుకున్నా. ఎందుకు అనుకున్నా అంటే నైనిక పాపం 2 డేస్ నుంచి ఆమెనే సెల్ఫ్ ఫీల్ అవుతా ఉంది, నేను ఉండనేమో. సో ఆమెకే కాన్ఫిడెన్స్ లేదు. అండ్ రెండోది మణికంఠ ఎవ్రీ వీక్ అవుతా ఉన్నాడు. అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ పడ్డది వాడిపైన సెకండ్ టైం, ఫర్ ద సెకండ్ టైం ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ఫస్ట్ వీక్ విష్ణుప్రియ చేసింది, నువ్వు నన్ను చీట్ చేసినావని. సెకండ్ టైము యష్మి చేసింది, నువ్వు నన్ను చీట్ చేసినావు అని చెప్పేసి. అవి రెండు చాలా గట్టిగా దెబ్బ కొడతాయి, అమ్మాయిలను ఎమోషనల్గా వాడుకున్నాడు అని. సో దానివల్ల వాడికి నెగిటివ్ అవుతుందేమో అని రెండు అనిపి. సో వాళ్ళిద్దరు వీక్ ఉన్నారని నాకు అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ నేను బయటకు వచ్చింది. అయితే యాక్చువల్గా మీరు నామినేషన్స్ బిగ్ బాస్ చెప్పాడు అంటే ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళండి అన్నప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉండి వెళ్ళారా? అంటే నేను ఖచ్చితంగా సేవ్ అవుతానన్న ఉద్దేశంతో వెళ్ళారా? లేదంటే కనుక అసలు మనల్ని ఎంతమంది జనాలు మనల్ని ఇష్టపడుతున్నారో చూద్దామన్న థాట్ తెలియదా? మిమ్మల్ని మీరు సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం రీజన్ ఏంటి? అంటే అన్న హానెస్ట్గా నేను బయటకు చెప్పింది అయితే నేను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాను. కానీ అదే రోజు నాకు సోనియా వచ్చి అడిగింది, నేను ఎప్పుడు చేసుకోమన్నాడు సెల్ఫ్ నామినేషన్, అంత ఈజీగా ఎందుకు చేసుకున్నావు, నామినేషన్ అంటే జోకా అంటే నేను చెప్పిన, సోనియా నాకు లాస్ట్ వీక్ నాకు మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏదైనా ఉందంటే మా డాడీతో ఆ వాచ్ ఒక్కటే. ఆ వాచ్ నాకు చాలా ప్రీషియస్ అది. అట్లాంటి వాచ్ గురించి వాడు తెలిసిన వెరీ నెక్స్ట్ మినిట్ ఇది ఉంటే మీ నాన్న నీతో ఉన్నట్టేరా అని వాడికి వాళ్ళ నాన్న ఎంత ఇష్టమైనా కూడా వాళ్ళ నాన్న షర్ట్ వాడు దొంగతనంగా వేసుకునేటాడు అంట. సో అంత తెలిసి కూడా వాడు అంత ఘోరంగా ఏడ్చి వాడు స్టిల్ వాడు నా పెయిన్ ఎక్కువ అని అర్థం చేసుకొని నాకు ఇచ్చినప్పుడు వాడికి ఏదో ఒకటి రీపే చేద్దామని అనుకున్నా. సో మీరు నామినేట్ చేసుకోవాలని నాకు ఫస్ట్ షాక్ అయింది ఏంటంటే చీఫ్ అనేది ఇంత గొప్ప పొజిషన్, నామినేషన్ అంటే వాడు హౌస్కి అర్హత లేదు. సో చీఫే నామినేట్ చేసుకుంటే అంటే చీఫ్కే అర్హత లేనట్ట, ఇదెక్కడిది అని నేను ఫీల్ అయ్యి నిఖిల్ని పక్కకి పిలిచి నీకు ధైర్యం ఉందా బయటకు వస్తా అని అడిగిన. నామినేట్ అయితే లేదురా అన్నాడు, నీకు రా అన్నాడు, నాకు లేదురా అన్న. సో ఇద్దరికి లేనప్పుడు ఇది చేస్తే నాకంటూ ఒకటి గుర్తుండిపోతుంది నేను చేసినట్టు అని అనుకొని నేను ఇమ్మీడియట్లీ వచ్చేసి ఒక్క మాట. ఎందుకంటే నేను ఒక్క సెకండ్ ఆగినా వాడు నన్ను కన్విన్స్ చేస్తాడు. నాకేమనిపిస్తుంది అంటే వాడు పాపం అప్పటికే 2 సార్లు నామినేట్ అయ్యాడు, ఇంకా ఎన్నిసార్లు వాడి మీద దెబ్బ పడతా ఉంటుంది, వద్దు అని అనుకొని నేను ముందుకు వచ్చిన. నాకు అది ఎందుకు చెప్పబుద్ధి కాలేదంటే కూడా చెప్తే వాడు ఓవర్ ఫీల్ అయిపోయి మళ్ళీ ఎమోషనల్ అయిపోయి ఇదంతా నాకు వద్దు అనిపించింది రప్చర్. సో అందువల్ల నేను ఎంత స్ట్రాంగ్గా తెలుసుకోవాలనుకుంటున్నా బిగ్ బాస్, నేను నామినేట్ చేసుకుంటున్నా అని ఒక్క సెకండ్ ఆగకుండా ఎందుకు చెప్పిన అంటే నేను ఒక్క సెకండ్ ఆగినా వాడు నన్ను కన్విన్స్ చేస్తాడన్న విషయం నాకు తెలుసు. సో అందుకని వెళ్ళిపోయినా నేను. అయితే ఇద్దరికే అంటే నామినేషన్స్ అనేది ఇప్పుడు కూడా డేంజర్. ఇద్దరికి నమ్మకం లేదు, వస్తాన నమ్మకం నాకు లేదు. కావాలంటే ఆ వీడియో మీరు క్లియర్గా వింటే తెలుస్తుంది. నాకు నమ్మకం లేదురా, నీకు ఉందా, నాకు లేదురా అన్నాడు, చలోపా అని చెప్పి నేను వెళ్ళిపోయాను. సో నా ఫీలింగ్ అది ఉండే. అయితే యాక్చువల్గా మరి ఇప్పుడు నమ్మకం లేదంటారు. నమ్మకం మనకు కలగాలన్నా, ఆడియన్స్ మనకు ఓట్లు వేయాలన్నా కూడా ఏంటంటే మనం చేయగలిగింది ఏంటంటే ఆట బాగా ఆడడం. అంతే, ఆట బాగా ఆడడం. కాకపోతే మీరు ఏంటంటే ఫస్ట్ 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత బిగ్ బాస్ని తిట్టారు, ఇవన్నీ పక్కన పెడితే ఆట విషయంలో ఎందుకు అని మీరు వెనక దగ్గర. ఎందుకంటే
ఎగ్స్ ఉంది. ఎగ్స్ గేమ్‌లో కూడా మీరేంటంటే పక్కకెళ్ళిపోయి కూర్చున్నారు. మీరు పక్కకెళ్ళిపోయి కూర్చుందే కాకుండా ఎవరన్నా ఆడుతున్నా కూడా "ఏయ్! అక్క పర్లేదులే తీసుకుంటే తీసుకున్నాడులే" ఇలా పిలిచారు యాక్చువల్‌గా. అవునవును. తర్వాత ఈ బెలూన్ టాస్క్ వచ్చేసరికి బయటికి వచ్చి అంటే అర్థం కాలేదా? లేదంటే ఏం జరిగింది అసలు? అంటే అర్థం కాకపోవడం కాదన్నా, హ్మ్. సింపుల్గా చెప్పాలంటే విష్ణుప్రియ, హ్మ్. సీతు అండ్ నైనిక హ్మ్. వీళ్ళందరూ ఫస్ట్ వీక్లో మాకు ఆపోజిట్ ఉన్నారు. హ్మ్. వీళ్ళే హ్మ్. పృథ్వీ వైలెంట్గా గేమ్ ఆడుతూ ఉంటే మా సైడ్ ఉండి హ్మ్. ఇంకా నేను అపోజ్ చేసిన పృథ్వీ ఆడొద్దు అట్లా కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడి నేను ఫైట్ కూడా చేసిన. యెస్. యెస్. పృథ్వీ ఘోరంగా ఆడుతుండని పృథ్వీ ఏ ఫిజికల్ టాస్క్ ఆడినా హ్మ్. పృథ్వీ ఆపోజిట్ ఎవడున్నా వాడిని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసిర్రు కానీ హ్మ్. పృథ్వీని ఎవడు సపోర్ట్ చేయలేదు. హ్మ్. సో పృథ్వీ రాంగ్ ఆడుతుండని తెలిసి హ్మ్. మరి అంత రాంగ్ ఆడుతున్నా అనుకున్న పృథ్వీ మీ టీంకి వచ్చేసరికి వాళ్ళు హ్మ్. మీకు గేమ్ అంటేనే ఫిజికల్ ఉంటుంది, ఇష్టం లేకపోతే ఆడొద్దు, ధైర్యం లేకుంటే రావద్దు. హ్మ్. మరి ఆ మాటలు అన్నది ఎవరు, ఈ మాటలు అన్నది ఎవరు? అదే అదే. సో ఇంత బయాస్డ్ మీరుండి మీరు మమ్మల్ని తిడుతుర్రా ఇంకా మేము దొంగాట ఆడుతున్నాం అన్నట్టు అని నాకు కోపం వచ్చి హ్మ్. వీళ్ళు చాలా వరస్ట్గా ఆడుతుర్రు. అసలు ఫస్ట్ మాట్లాడిన మాటలు వీళ్ళే, హ్మ్. ఇప్పుడు మాట్లాడిందే వీళ్ళే. హ్మ్. మేము లోపలికి వెళ్ళి కూడా యష్మి వేస్ట్ రా టాస్క్, ఎందుకంటే ఇన్ని నీతి మాటలు చెప్పి నన్ను అడిగితే హానెస్ట్గా బిగ్ బాస్ ఆ మాటలు మాట్లాడినా ఈ మాటలు మాట్లాడినా రెండు వాళ్ళకి ప్లే చేసి హ్మ్. వాళ్ళకే చూపించాలని కోరుకుంటున్నా. హ్మ్. సో ఇది వరస్ట్కి వెళ్తున్నారు వాళ్ళు అండ్ వాళ్ళు చెప్పినా వినరు. హ్మ్. వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి వాళ్ళు గెలవడానికి. హ్మ్. ఇంకోటి ఏమైంది, అదే రోజు మణికంఠకు దెబ్బ తాకింది. నాకు చాలా భయమైంది. ఫస్ట్ టాస్క్లోనే పృథ్వీగా డైరెక్ట్ టార్గెట్ నన్నే పెట్టుకున్నాడు. సో నన్ను ఆపినప్పుడు నాకు దెబ్బలు తాకినాయి. సో నేను కొంచెం డౌన్ అయినా. లేడీస్ ఆడుతా ఉన్నాను, లేడీస్కి మొత్తం చేతులకు అన్నీ ఆడుతూ ఉంటే ఇది ఒకటే గేమ్ కాదురా, ఇంకా రేపు చాలా గేమ్స్ ఉంటాయి, మనం ఫిజికల్ డ్యామేజ్ అయితే మనకి ఇబ్బంది అవుతుంది, వద్దు. ఎందుకంటే అప్పటికే నబీల్ వచ్చి నబీల్ నాకు బ్యాక్ ఇంజురీ ఉంది అన్నాడు. ఆ హెచ్ఓ మనకి ఆస్తమా అది కొట్టుకుంటాడు, అది కూడా తెలుసు. సో ఇన్ని ప్రాబ్లమ్స్, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాక మీ లైఫ్ని నేను రిస్క్ చేయలేను ఒక్క గేమ్ గురించి, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయని నేను ఆపిన తర్వాత ఏమైంది, నైట్ బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడినామా, బ్యాలెన్సింగ్లో మాకు 90 గుడ్లు వచ్చినాయి. అవును. వాళ్ళు ఫ్లిప్ అయిపోయారు మొత్తం. ఇంతసేపు మేము ఆడితే నా కొడుకు 2 నిమిషాల గేమ్ ఆడి 90 గుడ్లు తెచ్చుకున్నాం. ఆ కోపంకి వాళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ డే ఇంకా అగ్రెసివ్గా ఆడడం స్టార్ట్ చేశారు. కానీ గేమ్ కంటే ముందే నిఖిల్ నేను మాట్లాడుకున్నాం, ఏమున్నా అక్కడ కొట్టుకుందాం రా, ఇక్కడికి ఎవరు రాకూడదు, ఇట్లా గుడ్లు దొంగతనం చేసుకుంటా పోతే మళ్ళా పెద్దగా అవుతుంది, దానివల్ల గొడవ అవుతుంది, దానివల్ల మళ్ళీ కొట్లాట్లయితే, ఫిజికల్ డ్యామేజ్ వద్దు మామ, అక్కడ ఏమన్నా చేసుకోండి అని మాట్లాడుకున్నాం. చీఫ్ మాట్లాడుకున్నాం. చీఫ్ మాట్లాడుకున్న తర్వాత అదే ఫాలో కావాలన్నా, ఆ కాంటెక్స్ట్ పైనే మేము పోయి ఆడితే సోనియా దొంగతనం చేసుకొని దొరికింది. పోయిన తర్వాత యష్మికి కోపం వచ్చి యష్మి సోనియా దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే ఏం తెలియనట్టు మీరు ఎట్లా గుంజుకోతారని మళ్ళీ యష్మి మీదకి అటాక్ వచ్చింది. వాళ్ళకి సోనియానే తీసుకెళ్ళిందిరా అని చెప్తా కూడా ఈయనే మైండ్ సెట్లోనే లేరు వాళ్ళు. సోనియా దగ్గరికి వెళ్ళి గుంజుకున్నారు, మా దగ్గరికి వెళ్ళి గుంజుకున్నారు, మీరే మిస్టేక్ చేసారంటే పొద్దున మాట్లాడుకున్నాం కదరా వద్దని, మరి వద్దన్నప్పుడు ఆడొద్దు కదరా అని నేను చెప్పితే సోనియా ఏమంటది, నాకు చీఫ్ చెప్పలే అంటది. నీ చీఫ్ చెప్పకపోతే నీ మిస్టేక్, అది నాకెట్లా మిస్టేక్ అవుతుంది, చీఫ్ చెప్పాలి, నీ కన్వే చేయాలి. సో ఇంత అన్ఫేర్ వీళ్ళు ఆడుతున్నప్పుడు ఇంకా వాళ్ళు వినరు మన మాట, ఎందుకంటే వాళ్ళకు గుడ్లు ఎక్కువ కావాలి, ఎంత వైలెన్స్ అయినా వాళ్ళు చేస్తారు, వాళ్ళు దొంగాట ఆడతారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఏదైనా యుద్ధంలో దిగినప్పుడు పక్కన స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మనం వాడి మీద డైరెక్ట్ అటాక్ చేయకూడదు. మీరు డైరెక్ట్ అటాక్ చేస్తే పిట్టలు ఏరేసినట్టు ఏరేస్తారు వాళ్ళు, దెబ్బలు తగులుతాయి. సో ప్లీజ్ ఆడండి కానీ ఫిజికల్ డ్యామేజ్ చేసుకోకండి, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్పిన. అయినా కూడా మీరు ఆడతా అంటే ఆడండి, కానీ టంగ్ మాత్రం స్లిప్ అవ్వద్దు అని అందరికి చెప్పిన. అదొక్క మాట మీద నిల్చొని మరీ వరస్ట్గా ఆడుతున్నారు నాకు అనిపించి, నాకు ఎక్కడ ఫ్లిప్ అయినా అంటే ఇంత ఎథికల్ మాటలు మాట్లాడి ఇప్పుడు మీరు ఇట్లా ఎందుకు ఆడుతున్నారు అని కోపం వచ్చి నేను ఆ గేమ్ని గివప్ చేసేసి. కాకపోతే ఏంటంటే అక్కడ మాకు కనపడింది ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళు అంత కష్టపడుతున్నారు, గెలుస్తూ ఓడిపోతుంది తర్వాత సంగతి, అసలు ఫస్ట్ కనీసం ఫైట్ కూడా వింటలేరు వాళ్ళు. నేను చెప్పినా వింటలేరు, నాకు అక్కడ కోపం వచ్చింది. ఇంకోటి నాకు ముందు రోజు తెలియలే, నెక్స్ట్ డే షోల్డర్ చాలా పెయిన్ అయింది. వాడు గట్టిగా ఇట్లా ఒత్తేసిండు నన్ను, అది నెక్స్ట్ డే షోల్డర్ చాలా పెయిన్ అవుతుంది. సో అంతకుముందు సీతు వచ్చి తీసుకెళ్ళింది, నాకు చాలా కోపం వచ్చింది. అరే ఫెయిర్గా ఆల్రెడీ గొడవ అయింది సోనియాతో, మళ్ళీ పిల్ల తీసుకెళ్ళింది అని చెప్పి నాకు కోపం వచ్చి ఇంకా నేను లైట్ తీసుకున్నా. సరే సావనరా, ఇక మీరు కొట్టుకుంటా మీరు ఈ మైండ్ సెట్ ఉంటే నేనేం చేయలేను ఆగిన తర్వాత ఇంకొకటి ఘోరమైన రప్చర్ జరిగింది. ఏంటంటే సోనియా మేడ మీదకి వెళ్ళి, సోనియా అండ్ నైనికా మేడ మీదకి వెళ్ళి ఎవరిని, యష్మిని కాలు పట్టుకొని గుంజుకొని పోయారు. వీళ్ళు ఏం చేసిర్రు, మా మెడల మీద కాళ్ళు వేసిర్రు అని మమ్మల్ని బ్లేమ్ చేసిర్రు.
చేస్తే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వీళ్ళంతా మా వాళ్ళ మీద లేడీస్ మీద కాళ్ళు వేసిర్రు అని చెప్పి అందరినీ రప్ప ఎట్టు పడితే అటు నూకేస్తుర్రు. అసలు జరిగింది అది కాదు, గుంజుకపోయింది కూడా వాళ్ళే. సో ఇంత సెన్సెస్, బేసిక్ సెన్సెస్ కోల్పోయి బిహేవ్ చేస్తున్నారు. సో ఈ మూమెంట్లో మనం వెళ్తే మనకే దెబ్బలు తగులుతాయి. ప్లీజ్ వదిలేయండి. నా మిస్టేక్ అయితే నేను అన్నిటికీ భరిస్తా. యాజ్ అ చీఫ్ ఐఎమ్ వెరీ సారీ. ఇంత చెత్త గేమ్ నేను ఆడలేను ప్లీజ్ అని అందరికీ రిక్వెస్ట్ చేసి, నన్ను తిట్టుకున్నా ఓకే మీకు ఐఎమ్ సారీ, నేను చెప్పి నా స్టేజ్ అయిపోయింది, నా గొంతు కూడా ఖరాబ్ అయిపోయింది, నా వల్ల కాదని నేను గివ్ చేసి పక్కన ప్రతి సీజన్ ఉండే గేమే కదా ఇది. అంటే ఈ గేమ్ ప్రతి సీజన్ ఉంటుంది కానీ టూ మచ్ వైలెన్స్ మంచిది కాదు కదన్న దేనికైనా. ఇప్పుడు ఎప్పుడో ఒకటి ఆపాలి. లేక ఆల్రెడీ బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చిండు ఫిజికల్ వైలెన్స్ చేయొద్దురా అని. ఇట్లా ఇసిరేస్తున్నారు నా ఎటు పడతాడు. పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంది, గడ్డి ఉంది, ఎవరికైనా దెబ్బ తాకితే ముందు రోజు మణికంఠ గాడు ఆల్మోస్ట్ పోయిండేమో అని భయం అయింది నాకు. అంత కొంచెం కేర్ఫుల్ ఉండాలి కదా. వాళ్ళు లేరు. మళ్ళీ బ్లేమ్ చేయడం ఏంటంటే ఏమన్నా మాట్లాడితే నిన్న మీరు అసలు గట్టిగా 2 గేమ్లు మొత్తం చూస్తే స్టార్ట్ చేసింది పృథ్వీ అండ్ టీమే. వాళ్ళే స్టార్ట్ చేసి మమ్మల్ని బ్లేమ్ చేసారు. సో దానివల్ల ఇంత అన్ఫేర్ ఆడుకుంటా వీళ్ళు నీతి మాటలు మాట్లాడితే నాకు నచ్చట్లేదు అని నేను దానివల్ల గివ్ అప్ చేసిన. అదొక్కటే నా మిస్టేక్. అంటే నేను మెంటల్లీ డిస్కనెక్ట్ అయిపోయినా వాళ్ళ అందువల్ల వాళ్ళతో 2 days మాట్లాడలే నేను. వాళ్ళు రియలైజ్ అయ్యి మెల్లగా సైడ్కి వచ్చి మాట్లాడితే నేను అన్నా మామ మీతో ఇప్పుడు మాట్లాడితే నేను ఫేక్గా మాట్లాడుంటుంది. ఎందుకంటే ఇన్ని డేస్ జర్నీలా మీతో ఉన్న బాండింగ్ వేరే నాకు, నీతో, సోనియాతో, పృథ్వీతో. కానీ మీరు ముగ్గురు గేమ్లో మాట్లాడిన మాటలు నాకు మీరు ఇది ఫేకా అది ఫేకా అని అనిపించి మీ ముఖాలు చూస్తే ఫేక్గా నవ్వాల్సి వస్తుంది, ఫేక్గా మీతో ఎంటర్టైన్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి నాకు నచ్చకున్న 2 రోజులు మొత్తం నా రూమ్లోనే ఉన్నా, మీ దగ్గరికి రాలే, మీ ముఖాలు చూడబుద్ది కాలే నాకు అని డైరెక్ట్ నిఖిల్ గారికి చెప్తే నాకు అర్థమైంది మామ అని. అయితే ఇప్పుడు మీరు అన్నారు మీరు ఎంతైనా ఆడండి బట్ మాట కోల్పోవద్దని చెప్పాను అని అన్నారు. బట్ కాకపోతే మీరే అంటే బిగ్ బాస్ని మాకు చూపించింది ఎలా ఉందంటే ఒక రోజు కాదు, ఒకసారి కాదు, వరుసనే 3 రోజుల పాటు బిగ్ బాస్ దిమాక్ లేదని, బిగ్ బాస్ మాకు తిండి పెట్టడానికి కాదు ఆకలితో మార్చేయడానికి అది కానీ, లేదంటే మీ పెళ్ళం వచ్చినప్పుడల్లా తిట్టి ఇక్కడ రూల్స్ మారుస్తావా అని ఇదంతా కానీ. అంటే బేసిక్గా మనం ఎవరన్నా ఒకళ్ళ ఇంటికి వెళ్ళినా, లేదంటే మనం ఎవరన్నా ఒకళ్ళ ఆతిథ్యం ఇచ్చినప్పుడు మనం బేసిక్గా తిట్టం కదా. బట్ కాకపోతే మీరు అంత అగ్రెసివ్గా బిగ్ బాస్ని తిట్టేయాలి అన్నంత ఎందుకు వచ్చింది వరుసనే? యాక్చువల్గా నా ఒకటి ఇప్పుడు తిట్టేయాలని ఇంటెన్షన్ కాదన్న. ఇప్పుడు నేను జనరల్గా ఎట్లా అంటే ఇప్పుడు నేను కెమెరాకి వెళ్ళి కూడా మా పెళ్ళాంకి ఇట్లా వండి పెడితే మంచిగా ఉండు, నేను రెగ్యులర్గా మాట్లాడతాను. ఇప్పుడు మా వైఫ్ అని కొందరు అంటారు, మా పెళ్ళామని కొందరు అంటారు. సో అట్లా నేను మాట్లాడే ఊత పదం అది. సో బిగ్ బాస్ని కూడా డే 1 నుంచి వాళ్ళు ఎన్ని ప్లే చేసారో నాకు తెలియదు కానీ, ఏం బిగ్ బాస్ వదిలే ఛాయ్ పెట్టిందా, మంచిగా నిమ్మలంగా ఉన్నావా, ఇవాళ ఏం టాస్కులు లేవా, ఏం బిగ్ బాస్ నీకేంది, సండే పూట మంచిగా మటన్ వండి పెట్టి ఉంటుంది వదిలే, నువ్వు నిమ్మలంగా తినుంటావు, నువ్వు సల్లగుండు, ఏం కడుపు మార్చుకొని తిరుగుతున్నాం, ఇవన్నీ అంటేనే ఉన్నా ఫస్ట్ వీక్ నుంచి. నేను కెమెరాకి బిగ్ బాస్ అనేది ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకుని ఆయనతో మజాకులు చేస్తూనే ఉన్నా అప్పుడప్పుడు. బిగ్ బాస్ నమస్తే మంచిగా ఉన్నావా ఇట్లా నేను మాట్లాడుతూనే ఉన్నా. సో ఇక్కడ ఏం జరిగిందంటే మనిషి పుట్టుక పుట్టిర్రా అన్నది నాకు జనరల్గా మనిషైనా రావాడు అనేది క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటాను. సో ఆ కాంటెక్స్ట్లో వచ్చింది. సో నేను స్టిల్ ఏం చెప్తున్నా అంటే నా లోపల ఉన్న ఫీలింగ్ తప్పు కాదు, ఆ వచ్చిన మాటలు రాంగ్ టైమింగ్లో పడ్డాయి. టైమింగ్ రాంగ్ అక్కడ. నేను ఎందుకు ఫీల్ అయినా అంటే 3 రోజులు చపాతీలు, ఆ చపాతీ పిండి కొంచెమే ఉంటే దాని మీద దోశలు ఎత్తుకొని అవి నచ్చకున్న పప్పు ఏదో చేసుకొని బతికి స్టమక్ అప్సెట్ అయ్యి గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చి ఇంత స్ట్రగుల్ అవుతా ఉన్నాం కదా. సో ఇబ్బంది అవుతుంది ఇంత జరుగుతున్నా కూడా. ఇంత టైంలో మనకి రేషన్ రాగానే ఆల్రెడీ రేషన్ టాస్క్లో మేము ఫెయిర్ అయితే వాళ్ళు మాకు అన్ఫేర్ డెసిషన్ ఇచ్చిర్రు అని చెప్పేసి ఫీల్ అయినా నేను. ఎందుకంటే ఎప్పుడూ లేని ఫౌల్ గేమ్ నా బెలూన్ టాస్క్కి ఎందుకు వచ్చిందన్న నాకు అర్థం కాదు. ఫౌల్ అనే మాట అట్లా నుంచి డే 1 నుంచి తీయాలి కదా, ఎవరెవరు ఫౌల్ అయ్యారు అట్లా తీసిర్రా. ఆ గేమ్ వేరే ఈ గేమ్ వేరే అంటారు. మరి గేమ్కి రూల్ మారితే నా ఒక్క గేమ్కే ఫౌల్ అని రూల్స్లో కూడా లేదు ఫౌల్ అని. సో అక్కడ భయమైంది. అక్కడ నాకు నచ్చలేదు, రాంగ్ డెసిషన్ తీసుకోండి. ఆ తర్వాత మనకు రావాల్సిన డెసిషన్ వాళ్ళకు వచ్చిందిరా అని ఒక బాధ ఉంది. ఇంత బాధలా ఫుడ్ గురించి కొట్లాట అయింది. మీరు అనుకుంటారు, మేము అనుకుంటారు, మాకు ఆకలి అవుతుంది, మీకు ఆకలి అవుతుంది, ఏందిరా తిండి దగ్గర ఈ పెంట అని మళ్ళా వదిలేసినాం. వదిలేసిన తర్వాత అయినా మనం మాట్లాడుతూ ఉంటే నేను ఆ మాట ఎందుకన్నా అంటే అబ్బాయి మనము ఎంత బిగ్ బాస్ కొట్లాడబెట్టాలని చూస్తున్నా మనం కలిసి ఉంటున్నాం కదా, బిగ్ బాస్కి డైజెస్ట్ అవుతలేదేమో అని ఎవరో అన్నారు. అన్న తర్వాత అట్లా తలా ఒక మాట అన్నారు. ఇప్పుడు నీకు అందరూ అన్నారు, తలా ఒక మాట అన్నారు, బిగ్ బాస్కి డైజెస్ట్ అవుతలేదేమో, వీళ్ళు ఎంత కొట్లాడినా నా కొడుకులు కలిసిపోతుర్రు ఏంద్రా, అసలు మనకి ఇది కాదు కదరా, కొట్లాట కావాలి కదరా మనకు బిగ్ బాస్లా, ఈ కొడుకులు ఎందుకు కలిసిపోతా ఉన్నారు అందరూ అని చెప్పి తిట్టుకుంటున్నారేమో మనల్ని. ఆయన ఎంత చేసినా అంటే మనం ఇట్లనే యూనిటీగా ఉండాలిరా నేను మాట్లాడుతూ ఉన్నా.
సో ఇవన్నీ ముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి సడన్గా అబ్బాయి మనం కలిసి ఉండడం ఇష్టం లేక ఎవడెవడు సపరేట్ వండుకోవాలని చెప్పి బిగ్ బాస్ రూల్ పెట్టినాగానే నాకు చాలా కోపం వచ్చింది. తిండి దగ్గర ఎందుకు, నువ్వు ఆల్రెడీ తిండి దగ్గర టాస్క్ ఇచ్చినావు, మేము టాస్క్ తీసుకున్నాం, ఆ తర్వాత చేసినాం. మీరు గంటనే ఉండాలంటే ఎవరికి ఉండనీకే రాదు. ఆ గంటలో చక్కగా ఉండకపోతే పొద్దున్న నుంచి రాత్రి దాకా తినేట్లా బతుకుతారు, తినకుండా గేమ్ ఎట్లా ఆడతామన్నా అవుట్ ఆఫ్ బాధల ఏందిరా ఈ రూల్స్ అసలు మనిషి పెట్టుకోవట్లేదు అని చెప్పి నేను అన్నా. కానీ అవుట్ ఆఫ్ పెయిన్ వచ్చింది అది. సో అవుట్ ఆఫ్ పెయిన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత కూడా ఇంకో మాట అని కూడా పోయినా నేను, అసలు వీళ్ళు తినడానికి టాస్క్లు పెడుతురా తినకుండా నాకు అర్థమవుతుంది. అది పెయినే ఉంది దాంట్లో. సో ఈ పెయిన్ అంతా ఉన్న తర్వాత ముందు రోజు నాకు రూల్ నచ్చలేదు. కోడిగుడ్ల టాస్క్లో వాళ్ళకేమో పవర్ ఇచ్చారు, మాకేమో పవర్ ఇవ్వలేదు. ఈ ఫుడ్ దగ్గర మనం ఇంత కలిసి ఉన్నాయి. ఇవన్నీ నెగిటివ్ అయిన తర్వాత ఏ మనిషి అయినా ఒకసారి రెండోసారి మూడోసారి అవుతాడన్న. ఇవన్నీ ఒకటే వీక్లో నాకు మీద మీద దెబ్బ పడితే బరాబర్ టంగ్ స్లిప్ అవడం అనేది హ్యూమన్గా కామన్ కదన్న, కావాలని ఎవడు చేయడు. కానీ నన్ను ఒక సైకోలాగా బిహేవ్ చేసిన ఫ్రేమ్ చేసిన విధానం నాకు నచ్చలేదు. ఎందుకంటే అంటే మీకు అనిపించలేదా మాటలు మాట్లాడుతున్న టైంలో, అంటే ఏదైనా కావచ్చు అక్కడ మీకు ఆకలే లేదా దెబ్బ మీద దెబ్బ సైకలాజికల్, నేను అనేది ఇన్ని తగిలిన తర్వాత మీరు మాట్లాడుతున్న మాటలు కనిపించలేదా? ఏమో నన్ను ఎలిమినేట్ చేస్తారేమో బిగ్ బాస్. ఎందుకో చెప్తా. ఎందుకంటే నేను మాట్లాడిన ప్రతి మాటకి ప్రతి ఒక్కడు యాక్సెప్ట్ చేసిండు, నవ్విండు, కనెక్ట్ అయ్యిండు. సో అందరి పెయిన్ అదే ఉంది అక్కడ. కానీ మీకు అర్థమైందా? ఫైనల్ గా మిమ్మల్ని ప్రేరణని మాత్రమే దానికి అన్నారు కదా, చేసిరు కదా. కానీ అందరు అన్నారు, ఇప్పుడు అందరు ఒక మాట అంటారు, సోనియా నీ దగ్గరకు వచ్చి నువ్వే అని చెప్పిన తర్వాత కూడా నేనెందుకు నన్నే అంటే నేనెందుకు యాక్సెప్ట్ చేయాలి? అప్పుడు కూడా మీరు అనుకోలేదు మిమ్మల్ని. ఎందుకంటే అన్న నేను నవ్వుకుంటా మాట్లాడినా, జోకులు వేసుకున్నాం, అందరు నవ్విర్రు. ఇప్పుడు విష్ణుప్రియ అంటే అన్నా నిన్ను బిగ్ బాస్ టీం వాళ్ళు తిడతారన్న అంటే నేను మజాక్ అనుకున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ నాకంటే ఎక్కువ విష్ణు కూడా తిట్టింది. అవునా? మజాక్లా ఎక్కడ ఈ షో కోసం ఎవడొస్తాడు, నేను రానన్నా, నాకు అవసరమే లేదు, నాకు ఎంత మంచిగా ఒక్కడు కూడా ప్లే చేయలేదేమో మరి నాకు తెలియదు. సో నువ్వు కూడా అంటున్నావు కదా నా ఇంటెన్షన్ నాకు ఉంది కాబట్టి నేను కూడా సరదాగా నవ్వుకున్నా. విష్ణు అనేది పెద్ద పట్టించుకోలేదు. సోనియా నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేను ఎందుకు ఫీల్ అయినా అంటే, నిజంగా నేను తప్పు మాట్లాడుతున్నా, టంగ్ స్లిప్ అవుతున్నా నీకు అనిపించినప్పుడు నిజంగా అప్పుడు వచ్చి చెప్పాలి, అరే నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు, కంట్రోల్లో ఉండు అని చెప్తే నిజంగానే అంటే ఒక పర్సన్కి నచ్చలేదంటే ఇంకోటికి నచ్చకపోవచ్చు, తప్పైతే నేను అట్లీస్ట్ రియలైజ్ అయ్యేటోని. ఎవరు చెప్పలే. ఆ సోనియా కూడా ఎప్పుడు డోర్ ఓపెన్ అయినాక డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి మణికంఠ సోనియా ఇద్దరు నన్ను అనుకున్నాడు. మరి నన్ను అనుకున్నప్పుడు ముందే చెప్పొచ్చు కదా నాకు, అరే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని. ఎవరు చెప్పకుండా డైరెక్ట్ సెంటర్ ఫ్రేమ్లో వచ్చి నన్ను ఫ్రేమ్ చేస్తే నన్ను ఎందుకు చూస్తున్నారా మీరు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ రూలు రాలేదు, ఆ రూల్కి ఎందుకంటే అంత సీరియస్గా బిగ్ బాస్ అయిందంటే ఏదో ఒక మూమెంట్లో నన్ను కన్ఫెషన్ రూమ్ పిలిచి నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, బిగ్ బాస్ అసలు ఇది మాట్లాడొద్దు అంటే నేను సైలెంట్గా ఉండేటోనేమో అన్న. మీ మైండ్లో అది కూడా ఉంది, ఒకవేళ నేను మాట్లాడింది ఎక్కువైతే కనుక బిగ్ బాస్ ఆబ్వియస్లీ కదా. ఎందుకంటే ఉత్త సిగరెట్ దగ్గర మాట్లాడితేనే సిగరెట్ తాగడం మీరు మాట్లాడుతున్నారు ఓవర్గా తీవ్ర పరిమాణాలు ఉంటాయి అని హెచ్చరించిన బిగ్ బాస్, నువ్వు బిగ్ బాస్నే అంటున్నావురా నీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి గుర్తుపెట్టుకోవాలని నన్ను ఎందుకు వార్న్ చేయలేదు అనేది నేను ఫీల్ అయినా. ఆయన పట్టించుకుంటలేడు కాబట్టి బిగ్ బాస్ నేనేమనుకున్నా, వాళ్ళు గేమ్నే చూస్తారా, మనం ఎంత మాట్లాడితే ఏమున్నది పట్టించుకోరు వాళ్ళన్న ఇంటెన్షన్ నేనున్నా. అంటే ఈ వీక్ మరి మీరు గేమ్ కూడా ఆడలేదు కదా? ఏది ఈ వీక్ మీరు గేమ్ కూడా ఆడలే, కారణాలు కోడిగుడ్డు ఒకటే ఆడలేదు. కోడిగుడ్డు ఒకటే. ఇప్పుడు బెలూన్ టాస్క్ హిట్ ఆర్ ఫ్లాప్ బెలూన్ టాస్క్ ఆడినా, కానీ కోడిగుడ్డు 3 రోజులు గేమ్ కదా, 2 రోజులు 2 days ఎక్కువ ప్రాజెక్ట్ అయింది. 2 days కాదు 1.5 day గట్టిగా మాట్లాడితే. అంటే మాకు ఇక్కడ టెలికాస్టింగ్ 2 days పైన మీకు పైన అయింది కానీ 1.5 day అయింది కోడిగుడ్డు టాస్క్ అయింది. నేను అంటూ అదే ఇప్పుడు మిగతా ఎన్ని గేమ్లు ఆడినా ఎక్కువ ప్రాజెక్ట్ అయింది ఇది. మీరు ఇది ఆడపోయేసరికి జనాలు మరి దాన్ని చూసే కదా ఓటేయాలి, అట్లీస్ట్ గేమ్ అని ఆడాలి కదా. అదే అంటారండి, ఓటింగ్ వల్ల పోయిందంటే నాకేం ప్రాబ్లం లేదన్నా, నేను అదేం అంటలేను. కానీ అంటే ఈ రూల్స్ గురించి నాకు ఒక్క మాట చెప్పుకుంటే నేను అది కంట్రోల్ చేసుకుంటుండే అంటున్నా. ఇంత మాట్లాడేవాళ్ళు కాదు అసలు. నేను ఎందుకు మాట్లాడతాను ఇప్పుడు, ఇది రూల్ రాన్నాక నేను అన్న పాటలు నాకు నోట్లకి వెళ్ళి వస్తూనే ఉంటాయి అన్న. రూల్ పాడొద్దు అన్న తర్వాత టక్కని నాకు రియలైజ్ కాగానే ఆపేయడం స్టార్ట్ చేసిన నేను. నాకు ఊరికి ఏడంటే దరువు వేస్తా ఉంటా, అబ్బాయి మీరు చేసే పని తక్షణమే ఆపేయండి అంటాడు. ఇన్ని చెప్పినప్పుడు నేను అన్నీ ఆపుకుంటూ వచ్చిన కదా. సో అది కూడా ఆపుకునేటోని కదా నాకే, నా ఇంటెన్షనల్గా బ్యాడ్ అవ్వాలని నాకు ఎందుకు ఉంటుంది అన్న. సో అదొక్కటే నా బాధ. జనాలు ఓటింగ్ వల్ల పోయినా అంటే ఓకే. మీరేమనుకుంటున్నారు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇంత ఆడాను ఇన్ని చేశాను అని అంటున్నారు కదా, మీరు ఈ వీక్ బయట రావడానికి కారణం ఓటింగ్ అనుకుంటున్నారా, బిగ్ బాస్ తిట్టడం అనుకుంటున్నారా? నాకు హానెస్ట్గా తెలుస్తలేదు. ఎందుకనంటే ఇప్పుడు అన్న 15 వారాలు కంటిన్యూస్గా ఎవడు గేమ్ ఆడలేడు. అవును అవును. ఏదో ఒక వీక్ అయిపోతుంది. నేను క్లియర్గా మెన్షన్ చేసుకుంటా మరీ చెప్పిన, ఇట్లాంటి గేములు నాతో కావురా అని.
సో ఇప్పుడు జనాలు నిజంగా హానెస్ట్గా ఫస్ట్ వీక్లో వీడు టాప్ 5 వెళ్తాడు, సెకండ్ వీక్లో కూడా వీడు మంచి ప్లేయర్ అనుకున్నప్పుడు, థర్డ్ వీక్లో డౌన్ అయినప్పుడు మాత్రం హానెస్ట్గా డెఫినెట్లీ జనాలు ఇంకో ఛాన్స్ ఇస్తారు. వీడు నెక్స్ట్ వీక్ ఎట్లా ఆడతాడో చూద్దామని అనుకుంటారు. ఆబ్వియస్లీ అనుకుంటారు కదా నా, ఒక మనిషి ఒక దగ్గర వీకెండ్ అంటే ఎందుకైందో అని అనలైజ్ చేసుకుంటారు. సో దాంట్లో కూడా నేను కొన్ని టాస్క్లు ఆడినా, కొన్ని ఆడలేకపోయినా, ఫిజికల్ ఎస్పెషల్లీ. అది కూడా నేను అందరికీ చెప్పిన ఫిజికల్ డ్యామేజ్ వద్దురా అని. సో అది ఎంతవరకు ప్రొజెక్ట్ అయిందో నాకు తెలియదు. సో దానివల్లనే జనాలు తీసుకున్నారు అని అంటే నాకు ఎందుకు నమ్మబుద్ధి అవుతుంది. ఎందుకంటే మిగతా 2 వారాలు గట్టిగానే ఆడినాయి కదా, అట్లీస్ట్ ఆ కన్సర్న్ ఉంటుంది కదా, వీడు ఈ వీక్ ఆడలేదు, నెక్స్ట్ వీక్ ఆడపోతే వీడిని పంపించేద్దామని అని అనుకోవచ్చు. గట్టిగా ఆడితే ఇంకా నాకంటే దారుణంగా ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ గేమ్లో. ఇప్పుడు నేను అట్లీస్ట్ నేను కుసున్నా కాబట్టి నేను కేర్లెస్గా కనబడుతున్నా, కానీ కుసోకుండా ఆడిన వాళ్ళ ఇంకెవరు ఆడలేదు. నబేల్కి మొత్తం సంచాలకే అయిపోయాడు నబేలు. మనకంటే అటు ఇటు రుక్తుండో మన దెబ్బలే తగులుతా ఉన్నాయి. ప్రేరణ యష్మి గట్టి ఫైట్ ఇచ్చారు గట్టిగా మాట్లాడితే. ఇంకా అటు సైడ్ నైనిక ఓన్లీ కూర్చున్నది సైలెంట్ గా, సోనియా ఓన్లీ కూర్చుంది ఎక్స్ట్రాస్ దగ్గర. మొత్తం వీడియో చూస్తే కాస్త ఫిజికల్ అయినా ఉరికి ఆడింది నేను. ఇంకా మిగతా కానీ ఏం చేశారు, ఆడవాళ్ళందరూ సూపర్ గా ఆడిన 6 లక్షలు ఇచ్చారు. అందరు ఆడవాళ్ళు ఆడలే అన్న, ఆడలే. విష్ణుప్రియ, సీత, యష్మి, ప్రేరణ నలుగురే అందరు ఆడవాళ్ళు ఆడలే. మిగతా 2 ఆడవాళ్ళు ఆడలే. జస్ట్ ఆడ బుట్టకాడ కూర్చొని అనుకున్నారు అంతే. అదే మరి మీ బయట రావడానికి కారణం బిగ్ బాస్ తిట్టడమే అనుకుంటున్నారా జనాల్లో ఓటింగ్? అట్లా అయితే నేను చెప్పినా కదా, అపాలజీ కూడా చెప్పినా నేను. అదే నేను అడుగుతున్నా, అంటే ఇప్పుడు బయటకు వచ్చేసారు కదా, అక్కడ అపాలజీ చెప్పారు, ఓకే, ఓటింగ్ అనుకుంటున్నారా లేకపోతే బిగ్ బాస్ తిట్టడం అనుకుంటున్నారా అనేది నాకు క్వశ్చన్ యాక్చువల్గా. నేను ఓటింగే అనుకోని వచ్చిన హానెస్ట్లీ. ఎందుకంటే బయట రాగానే ఫస్ట్ నన్ను కలిసింది బిగ్ బాస్ టీమ్. కలిసి నేను అసలు నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఈ వీక్ థర్డ్ వీక్ అంతా నీకు రోలర్ కోస్టర్ లాగా అయిపోయింది, దెబ్బ మీద దెబ్బ పడుకుంటూ వచ్చింది. వాళ్ళకి అర్థమైంది, దెబ్బ మీద దెబ్బ పడ్డది, నువ్వు కూడా కంట్రోల్ చేసుకోలేకపోయినావు, మాకు తెలుస్తూనే ఉంది, బట్ ఇట్స్ ఇంకేం చేయలేము, అది బ్యాడ్ లక్ అది వాళ్ళు మాట్లాడారు. సో కాకపోతే నేను బయటకు వచ్చినాక నన్ను అడుగుతున్న వాళ్ళు, కలుస్తున్న వాళ్ళు అంతా నువ్వు టాప్ 5 అనుకున్నారా అంటే, అమ్మ ఇంతమంది నా మీద హోప్స్ పెట్టుకున్నాడు, మరి ఎవడరా నాకు ఎందుకు ఓట్ వేయలేకపోయారు. సో నిజంగా ఓటింగ్ వల్ల బయటకు వచ్చిన ఏమైంది అనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది నాకు. కానీ వాళ్ళు టీం వాళ్ళు కూడా వాళ్ళు కూడా నువ్వు టాప్ ఉంటావు అన్నప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. కానీ మనిషి అన్నట్టు 15 వీక్స్ కంటిన్యూస్గా అయితే ఆడలేడు. ఒక వీక్లో నిఖిల్ కూడా వీక్ అయ్యండి ఒక పర్టికులర్ మూమెంట్లో, మీకు గుర్తుంటే. సో వాళ్ళందరూ వీక్ అయితేనే ఉన్నారు, బట్ ఇక బ్యాడ్ లక్. అయితే సోనియాతో మీకు పరిచయం ముందు బయట నుంచి ఉందా లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత? సినిమా ఇండస్ట్రీ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము. నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు తను ఐఏఎస్ చదువుకుంటూ దాంతోపాటు ప్యారల్గా షార్ట్ ఫిల్మ్స్ ఏవో దీంట్లో ట్రై చేస్తూ ఉండే. అట్లా మేము ఫ్రెండ్స్ అయినాం ఒక 3-4 ఇయర్స్. ఆ తర్వాత తన జర్నీ తనది పోయింది, నా జర్నీ నాది పోయింది. ఆ తర్వాత చాలా రోజులు కలవలేదు. సడన్ గా హౌస్లో కలిసేసరికి ఇట్లుంటది కదా, నీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకటేసారి కలిసి ఎట్లుంటుంది, అరే మామ ఏంద్రా అని. సో అట్లా ఇంకెక్కువ మాట్లాడుకున్నాం. అయితే మరి ఇప్పుడు సోనియా గురించి మీరు దగ్గరగా ఉన్నారు, సోనియా డిస్కషన్స్లో ఎక్కువ మీరు పార్టిసిపేట్ చేశారు బికాస్ ఆఫ్ ఫ్రెండ్ కాబట్టి. బికాస్ ఆఫ్ ఫ్రెండ్ అంతే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హౌస్లో పరిస్థితి ఎలా ఉందంటే, చిన్నోడు పెద్దోడు అని చెప్పి నాగార్జున గారే మిగతా వాళ్ళందరూ పక్కన పెడతాం, చిన్నోడితో పెద్దోడితో తిరిగితే కష్టం అని చెప్పి డైరెక్ట్గా చెప్పడం, మధ్య మధ్యలో చిన్నోడు పెద్దోడు అనుకుంటే కూర్చుంటా ఉంటే గేమ్ వెళ్ళా సోనియా, నీ గేమ్ నువ్వు ఆడుకోవాలన్నాడు. సో మరి ఈ ట్రాక్స్ చూస్తుంటే మరి మీకు ఏమనిపించింది ఆమెది? అంటే యాజ్ అ ఫ్రెండ్గా నేను ఒకటేం ఫీల్ అయినా అంటే, ఆ ట్రాక్ నుంచి ఎంత ఎర్లీగా బయటకు వచ్చి ఆమె గేమ్ ఆమె ఆడుకుంటా. మీకు అర్థమైందా ట్రాక్ నడుస్తుందని? అర్థమైందా? ట్రాక్ కాదు అంటే ఒకటి అనుకున్నా, ఇప్పుడు ఆమె ఎంతసేపు వీడు నా చిన్నోడు పెద్ద కొడుకు అని మాట్లాడుతున్నా కూడా, కొడుకు కాదు చెప్తాను కొడుకు, అదే ఆమె అన్నా కూడా రాంగ్గా ప్రొజెక్ట్ అవ్వబోతుంది అన్నది నాకు ఒక చిన్న భయం అయింది. అది ఆమెతో చెప్పలేని ఏమైపోతుంది అంటే, ఇప్పుడు యాజ్ అ ఫ్రెండ్గా ఆమెను అవమానించినట్టు అవుతుంది. అమ్మాయి కాబట్టి చెప్పలేకపోయినా. కాకపోతే ఏంటంటే మన ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ట్రూ ఫ్రెండ్స్ అవుతాం అంటే ఆడికి ఆపద ఉందని. అది అబ్బాయి అంటే చెప్పటోనేమో అన్న, అమ్మాయి అవ్వడం మూలాన నేను ఎక్కువ కన్వే చేయలేకపోయి ఫ్రెండ్ అయ్యాడు కదా, నిఖిల్కే చెప్పిన నేను మామ నీకు అర్థమైతలేదు, అది ఎటో పోతుంది, కొంచెం కంట్రోల్ ఉండు మామ. నిఖిల్కి చెప్పిన నేను, చెప్తే నాకు కూడా అదే అనిపిస్తుందిరా అది అని వాడు మాట్లాడాడు. అది ఎప్పుడు జస్ట్ సాటర్డే అంటే ఫ్రైడే రోజు మా కాన్వర్సేషన్ ఇదే జరిగింది. చూసుకో మామ, వద్దు మామ, అది కరెక్ట్ అయితే లేదు, సో నువ్వు చూసుకో, మొత్తం ఆమె నిన్ను కంట్రోల్లో పెట్టిన ఫీలింగ్ వస్తుంది, పృథ్వీని కూడా ఆమె ఆడించినట్టే వాడు ఆడుతున్నాడు అని ప్రొజెక్ట్ అవుతుంది, మీతో రోజు కూర్చొని క్లోజ్ మూవ్ అవుతున్నా నాకే అట్లా అనిపిస్తుంది మామ, బయట చూసే వాళ్ళు ఇంకెట్లా అనుకుంటారు మామ ఆలోచించరా అంటే, లేదురా నేను కూడా డిసైడ్ అయిపోయినా అన్నాడు. సో హోప్ఫుల్లీ వాడు డిసైడ్ అయ్యి వాళ్ళ ముగ్గురు, నాకు హానెస్ట్గా నిజంగా అందరికంటే వాళ్ళ ముగ్గురు ఎక్కువ క్లోజ్ అయ్యారు కాబట్టి నాకు హానెస్ట్గా వాళ్ళ ముగ్గురు సపరేట్ క్లాన్ ఫామ్ చేసి ముగ్గురు ఇండివిజువల్గా ఆడితే చూడాలని నాకు ఉంది, నిజంగా చెప్తున్నా. అప్పుడు తెలుస్తుంది ఇండివిజువల్ స్ట్రెంత్ ఒక్కొక్కరిది ఏముందనేది.
అయితే యాక్చువల్గా ఈ బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్ 8కి ఇంకొక పేరు ఏంటంటే ఇది బిగ్ బాస్ హౌస్ లాగా లేదా హగ్స్ హౌస్ లాగా ఉందని మాట్లాడుకుంటున్నారు యాక్చువల్ జనాలు. ఎందుకంటే మాట్లాడితే ఓదార్పు, ఎవడన్నా ఏడిస్తే ఓదార్పు, రెండేళ్ళు బలవంతంగా ఓదార్చినట్టు కనిపిస్తుంది యాక్చువల్గా. ఈ ఓదార్పు యాత్ర ఏంటి, హగ్స్ యాత్ర ఏంటని మాట్లాడుకుంటున్నారు బేసిక్గా ఇది. సో మరి ఏంటిది అది ఇప్పటి వరకు లేనిది ఈ సీజన్లో ఎందుకంటే నాకు బై డిఫాల్ట్ జనరల్గా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నాకు ఎవడు కలిసినా కూడా హగ్ చేసుకుని హై మామా అని మాట్లాడడం నాకు అలవాటు. సో నేను అబ్బాయిలతోటైనా అట్లే మాట్లాడినా, అమ్మాయిలతోటైతే వాళ్ళు అన్న ఒక బాండింగ్ నాతో ఫామ్ అయినాక మాత్రమే నేను వాళ్ళని దగ్గర తీసుకోవడం స్టార్ట్ చేసిన. అప్పటిదాకా నేను వాళ్ళతో అంతా లేకుండే. నా పర్సనల్గా చెప్తున్నా. ఇక మిగతావి నేను బయటకు వచ్చినాక కొన్ని మీమ్స్ చూసిన, అవి చూసి ఓర్ని అమ్మ ఇంత ఘోరంగా అవుతుందా బయట నన్ను రియలైజ్ కాలేదు. 7 సీజన్స్లో ఎప్పుడు మేము ఇంత చూడాల. ప్రతి దానికి నవ్విన హగ్గే, ఏడ్చిన హగ్గే, అన్నిటికీ హగ్గే అయిపోయింది. నాకు చెప్తురు ఎవరో, నువ్వు వెళ్ళి ఒకరితో మాట్లాడితే నీ వెనకాల లైన్ కడుతుర్రా అని అంటే నీ అమ్మ ఇంత జరిగిందారా, నేను అసలు ప్రామిస్ ఎక్స్పెక్ట్ చేయలేరా. మీకు అక్కడ అనిపించలేదా లోపల? గాడ్ ప్రామిస్ అనిపించలే అన్న నాకు. కొన్ని ఇట్లా అప్పుడప్పుడు ఫోర్స్ఫుల్లీ కొన్ని అనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు ఇష్టంగా ఉన్నప్పుడు మనం ఎందుకు మధ్యలో మాడతాం ఫోర్స్ఫుల్ అని. ఒక్కోసారి సడన్ గా నేను సోనియా మాడుతున్నాను, డైరెక్ట్ మనకి చక్క నాకు హగ్గి అని రప్పని లేపు హగ్ చేసుకున్నాను. అవును, నేను పక్కకే ఉన్నా, నేను నవ్వుకుని ఇట్లా తలగా కిందకి వేసుకుని నాకు సడన్ గా ర్యాండమ్ వచ్చి హగ్ అడుగుతున్నాడు ఏంద్రా వీడని నవ్వుకున్నా, నేనేం మాట్లాడలేదు. ఆ తర్వాత ప్రేరణ వానికి గొడవైనప్పుడు అంతే టక్కనే హగ్ చేసుకుని సారీ ప్రేరణ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు వాడు. అంటే అదే సారీ యాక్సెప్టెడా లేదా దాన్ని ఎలా తీసుకోవాలంటున్నా. ఇప్పుడు ఈమె యష్మితో గొడవ పడ్డాడు, మళ్ళీ అమ్మాయి నుంచి వచ్చి హగ్ చేసుకుంటున్నాడు, వెనకేళ్ళు వచ్చి హగ్ చేసుకుని యష్మి సారీ రా అని చెప్పేసి పాట పాడేసి వాడే వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ నేమో సోనియాని ఒకసారి బయటికి రా అన్నాడు, ఎందుకంటే హగ్ అన్నాడు. అమ్మ హగ్ ఇవ్వాలని చెప్పి ఈమె హగ్ ఇచ్చింది. మళ్ళీ మనోడు హగ్ ఇచ్చేవాడు, ఇన్ని కెమెరాలు ఉన్నాయంటే అన్నాడు. అంటే దాన్ని అంటే ఏంటిది ఇది? నాకు నిజంగా అవైతే నాకు కొన్నిసార్లు కొంచెం అంటే మణికంఠనే కాదు, ఇద్దరు ముగ్గురు కూడా కొన్ని అనిపించినాయి. అన్ఫార్చునేట్లీ మణికంఠ ఈజీగా దొరికిపోయాడు. ఊరికేనే హగ్గులు ఇచ్చి, ఊరికేనే ముద్దులు ఇచ్చి అన్నెసెసరీగా దొరికిపోయాడు అని అనిపించింది. మిగతా వాళ్ళు ఎవరు? మిగతా అన్నెసరీగా అనిపించింది ఎవరు? అన్నెసరీ అంటే కొన్ని అనవసరం అని. అదే ఎవరు అంటున్నా, వాళ్ళు ఎవరు? సోనియా ఏదో ఒకటి బాగా వైరల్ అవుతుంది. సోనియా అండ్ ప్లస్ ఒళ్ళో పడుకుని చేసింది ఒకటిను. తర్వాత ఈ అమ్మాయి అత్తమానం బయటకు వచ్చినప్పుడు కూడా పృథ్వీ కాళ్ళపై కాళ్ళేసి ఇవన్నీ బయట. ఎందుకంటే ఫస్ట్ విష్ణుప్రియాని నిండు బట్టలు అవన్నీ తిట్టింది కదా, సో దాంతో దాన్ని అలాగే ట్రోల్ చేస్తున్నారు. మరి మీకు అంటే లోపల కనిపించుంటే ఆ అమ్మాయి కూడా తెలిసి ఉంటుంది కదా, కానీ కాన్షియస్నెస్ ఉంటుంది కదా యాక్చువల్గా. బట్ కానీ పట్టించుకోవట్లేదేమో అన్ని గేమ్ అన్న థాట్లో. నాకు బాధాకరమైన విషయం అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్న బయట ఏం ప్రొజెక్ట్ అవుతుంది అని. కానీ ఇంత నిజంగా నేను అనుకున్నాం మనస్ఫూర్తిగా కొంచెం నెగిటివిటీ అవుతుండొచ్చు వీళ్ళది మరీ టూ మచ్ అని నాకు అనిపించింది. కానీ బయటకు వచ్చినాక యాజ్ అ ఫ్రెండ్గా నాకు బాధేసింది. అంటే చాలా ఘోరంగా అవుతుంది బయట ప్రొజెక్షన్. నేనేమో వాళ్ళకి చెప్పలేను, వాళ్ళు తెలిసి వాళ్ళు రియలైజ్ అయితే బాగుండు అని మనస్ఫూర్తిగా అనుకున్నాను. ఎందుకంటే అందరికంటే ఆబ్వియస్లీ ఇంకా హౌస్లో వాళ్ళు కాకుండా సీతుకి ప్రేరణకి ఎక్కువ కనెక్ట్ అయినా మిగతా వాళ్ళందరిలో. సో వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురిది కొంచెం లాస్ట్ సీజన్లో రతిక అంటే అట్లీస్ట్ ఫస్ట్ ప్రశాంత్ కనెక్ట్ అయిన తర్వాత వేరే వాళ్ళతో కనెక్ట్ అయింది ఎవరితోటి. ఇక్కడ ఎట్ ఏ టైం అనేసరికి మరీ కొంచెం జనాలు కొత్త స్టోరీ రాసుకుంటారు. అవును, ఏదేదో నిజంగా నాకు కొన్ని ట్రోల్స్ చూసి నాకు ఎట్లా బాధ అనిపించింది నిజంగా కూడా. అయితే ఈ పర్టికులర్ వీక్లో మీరు క్లాన్ ఫామ్ చేసుకున్నారు కదా, మీ క్లాన్ ఫార్మేషన్లో మీకు ఏమన్నా కొన్ని మిస్టేక్స్ ఏమైనా జరిగినాయేమో కొంతమందిని తీసుకోవడం? ఎందుకంటే మీకే అది ఇచ్చారు అధికారం, తీసుకోవాలా వద్దనే అధికారం, వాళ్ళకి రావాలన్నా కూడా. నిజంగానే నేను అక్కడ ఒకటే ఆలోచించిన ఏంది అని అంటే, ప్రతి కంటెస్టెంట్కి ఒక పాజిటివిటీ ఉంటుంది, ఒక నెగిటివిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గేమ్ ఆడడానికే వచ్చారు. సో నేనేమనుకున్నా అంటే యాజ్ ఎ చీఫ్ ఆల్రెడీ స్ట్రాంగ్ ప్లేయర్ వీడియో అనుకొని వాడిని తీసుకొని క్లాన్ నడిపిస్తే నా గొప్పతనం ఏముంటుంది. సో ఎవడు మన దగ్గరకు వచ్చినా యాక్సెప్ట్ చేసి వాళ్ళ త్రూ ముందుకెళ్దామని. నిజంగా 3 రోజులు అయిపోయిన తర్వాత నేను నా టీంకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. జెన్యూన్ హానెస్ట్ క్యాండిడేట్లు అంతా నా క్లాన్లోనే ఉన్నారు. మీరు కుండ బద్దలు కొట్టినట్టు బయట ఎట్లున్నారో లోపల అట్లే ఉన్నారు. మీరు ఫేక్ లేరు, మీరు జెన్యూన్ ఉన్నారు. నిజంగా కూడా దేవుని దయ వల్ల మళ్ళీ ఎవడన్నా చీఫ్ అయితే ఇదే క్లాన్ ఫామ్ చేద్దాం మనం అని మాట్లాడుకున్నాం. అనుకున్నారు, నిజంగా అనుకున్నాం. సో అంత మంచిగా అనిపించింది నా క్లాన్. నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే
ప్రేరణ అండ్ యష్మిని ఫస్ట్ డే నుంచి వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తాను నేను. ఇప్పుడు నబీల్ అంటే కొత్తోడు, ఆదిత్య అన్న మనకంట కొత్తోడు. అంటే నేను అనేది ఏంటంటే మీరు ఇదంతా వాళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత ఓకే, బట్ ముందే మీకు ఇస్తున్నప్పుడే మీకు ఫిజికల్ టాస్క్లు కూడా ఉంటాయని మీకు ఐడియా ఉంటుంది తెలుసు. కానీ ఇప్పుడు ఫిజికల్ కానీ టాస్క్ వస్తాను ఇప్పుడు ఎలా అయిందంటే ఒక్కళ్ళు కూడా ఎవరిని రిజెక్ట్ చేయలేదు. లేదు, నాకు నబీల్కి బ్యాక్ ఇంజరీ ఉందని తెలియదు అప్పటివరకు. లేదంటే ఏం వరకు తెలియదు నబీల్కి. ఎందుకంటే బ్యాక్ ఇంజురీ ఉంది అంటే నేను అస్సలు కూడా నేను అంటే ఎందుకంటే రిస్క్ చేయకపోయాడు. ఏందన్నా ఒక్కసారి బ్యాక్ అడిట్ అయిందంటే ఇంకేం లేదు, లైఫ్ టైం ఇబ్బంది అవుతుంది. సో నాకు తెలిస్తే రిస్క్ చేయకపోయేటోని. ఆదిత్య అన్నది ఆస్తమా అన్నది కూడా నాకు తర్వాత తెలిసింది. మధ్యలో కొట్టుకుంటాడు కానీ అంత సీరియస్గా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అట్లా ఇంకోటి ఆదిత్య ఆల్రెడీ నైనిక వాళ్ళతో ఆ క్లాన్లో ఉన్నప్పుడు డిసప్పాయింట్ అయ్యింది, ఎందుకంటే నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు. ప్రేరణ అండ్ యష్మి ఆన్ ఎనీ గివెన్ డే వాళ్ళని మాత్రం వదులుకోను, ఎందుకంటే వాళ్ళు అసలు ఎవడన్నా కానీ వాళ్ళ ఎఫర్ట్స్ పెడతారు. సో వాళ్ళలో నాకు ఏ డ్రాబ్యాక్ లేదు. మాకంటే ఆడుతున్నప్పుడు చూసినప్పుడు లగాన్ టీం లాగా అనిపించింది. వాళ్ళు అసలు వాళ్ళు టీం మొత్తం అంటే రకరకాలుగా ఉన్నారు. వాళ్ళంతానే ఆడు చూస్తేనే బలవంతులు. ఈవెన్ విష్ణుప్రియ, సీత అలా ఒకళ్ళు కాదు, అందరూ బలంగానే ఉన్నారు. మీ టీంలో చూస్తేనేమో మనకంటే నలుగురు ఆడలున్నారు. అదే ఇబ్బంది, మేము పోయి అటాక్ చేయలేము. ఆదిత్యాన్ని అయితే ఇప్పుడు నాకే ఇబ్బంది, వాళ్ళతో ఇట్లా పట్టుకొని అటు ఇటు ఆడాలి, ఎందుకంటే పడుకుంటే ఎటు దాకా తెలియదు అని నాకే ఇబ్బంది. అంటే ఆదిత్యాన్ని అయితే పాపం తెలుసా, కొద్ది రోజులు వాళ్ళు పడుకుంటే వాళ్ళ రూమ్ లో కాకుండా బయటకు వెళ్ళి పడుకునేటోడు, లేడీస్ అందరు ఉన్నారు అని. ఆయన మరి అంత మోమాటస్తుడు. సో అట్లా ఆల్రెడీ నేను స్ట్రక్ అయినా ఆయన స్ట్రక్ అయ్యింది. ఇంకెవడు నబీల్ ఒక్కడే ఆడాలి. వాడు లేక పోయి సోనియా దగ్గర పోయి తీస్తే సోనియా కాళ్ళ మీద పడ్డాడు, మెడ మీద పడ్డాడు, ఎడబడతాడు చేతులు పెట్టిండు అని చెప్పేసి వాళ్ళు పెద్ద రప్చర్ చేసినప్పుడు నబీల్ గారిని. పాపం వాడు అది ఆడనే ఆడలే. సో అదే భయం అన్న. ఇప్పుడు లేడీస్ తో ఆడుతున్నప్పుడు ఇప్పుడు విష్ణుప్రియ నబీల్ పైన ఒక అదేసింది, వాడు ఎక్కడెక్కడో టచ్ చేసాడు నాకు అన్నట్టు ఆమె అన్నది. అది ఎంత పెద్ద వాడు అన్నది. ఇప్పుడు అక్కడికి షో ఆపి నెక్స్ట్ డే వరకు నబీల్ పెద్ద విలన్ అయిపోయాడు కదా. అవునవును. సో అట్లాంటి వేస్తారన్న భయానికి లేడీస్ అనగా నా దగ్గరికి వెళ్ళాలంటే భయం అయింది. నాకు ఉన్నంతలో నిఖిల్ గాంతో వచ్చేపు ట్రై చేసినా, పృథ్వీ గాంతో వచ్చేపు ఎఫర్ట్స్ పెట్టినా, దెబ్బలు లాగినాక పక్కకి వెళ్ళిపోయినా. వీళ్ళు మరీ ఘోరంగా ఉన్నారు, అసలు వీళ్ళని ఆపే ధైర్యం కూడా స్ట్రెంత్ కూడా నాకు దొరకట్లేదు అని నేను ఇంకా పక్కకి వెళ్ళిపోయినా. మిగతా వాళ్ళందరూ ఆడోళ్ళు అవ్వడం మూలాన మళ్ళీ ఏడబెడితే ఏడవుతుందో ఆ భయమానికి నేను దూరం ఉండిపోయినా. అదొక డ్రాబ్యాక్. అందుకనే యష్మి ప్రేరణ మీరు ఎంత కొట్టుకున్నా ఆడలతోటే కొట్టుకోండి, మొగల జోలికి వెళ్ళకండి, వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ, మిమ్మల్ని కొడతారు అని కూడా చెప్పిన వాళ్ళకి. అయితే లాస్ట్ సీజన్లో చూసుకుంటే స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ బాగా ఫేమస్ అయింది. అయితే ఈ సీజన్లో ఏమంటారంటే కే బ్యాచ్, టీ బ్యాచ్ అని మాట్లాడుతున్నారు. అదేంటి కే బ్యాచ్ అంటే కన్నడ బ్యాచ్ అంట, టీ బ్యాచ్ అంటే తెలుగు బ్యాచ్ అంట. అది మీరు ఎంతవరకు దాన్ని ఆ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అంటే నిజంగా అన్న యాక్చువల్గా ఉన్నారు చాలామంది, దాన్ని ఎట్లా చెప్పాలో కూడా అర్థమవుతలేదు నాకు. ఎందుకంటే ఒక్కోసారి అనిపిస్తుంది తెలుగు షో కదా, తెలుగు వాళ్ళందరూ ఉంటే బాగుండేది, ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చి అని అనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది సరే వాళ్ళు ఇక్కడే తెలుగులో షోస్ చేస్తున్నారు కదా అని. కానీ మనం అటు పోతే కూడా అంతే గుర్తింపు వస్తుంది అన్నది ఒక డౌట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనం తమిళలోని ఇక్కడ తెచ్చుకొని చేసుకున్నంత ఫ్రీక్వెంట్గా వాళ్ళు మనల్ని పిలువరు. నాకు ఎప్పుడు అదో బాధ ఉంటుంది ఇండస్ట్రీలో. సో అట్లా మనకి అంతే ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారా, ఇస్తే అప్పుడు నాకు అన్ఫేర్ అనిపించదు. కానీ ఇట్లా అందరు వస్తే కొంచెం అనిపిస్తుంది, కొంచెం బాధ అనిపిస్తుంది, అదొకటి అనిపిస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఎవిడెంట్ కదన్నా, ఇప్పుడు కోటా గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్, కానీ ఆయన అన్ని సినిమాలలో లాంగ్వేజ్ ఎప్పుడు యాక్ట్ చేయలేదు. అట్లాంటి వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. సో అదొక బాధ నాకు ఎప్పుడు ఉంటుంది. మనం తెచ్చుకున్నంత, మనం యాక్సెప్ట్ చేసినంత హ్యాపీగా వేరే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. నేను చూసినంత మట్టుకు అయితే అది యాక్సెప్ట్ చేస్తే నాకు ఇబ్బంది అనిపించకపోయేది. బట్ అదొక్కటి నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది. అయితే యాక్చువల్గా మీరు ఇంత కొట్టుకుంటారు, ఇంత తిట్టుకుంటారు కదా ఆఫ్టర్ నామినేషన్స్ తర్వాత, మళ్ళీ ఎలా అలా అంత ఈజీగా మింగిల్ అయిపోతారు? అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కొట్టుకున్న తిట్టుకున్న అంత ఫైరింగ్ దగ్గర నిజంగా హానెస్ట్లీ ఇండివిజువల్ కంటెస్టెంట్ మైండ్ సెట్ అన్నది. ఎంత కొట్టుకున్నా కలిసి ఉందాం అని ఫస్ట్ నుంచి తెలిసో తెలియక మేము అందరం అనుకున్నాం. అందుకనే ఎన్ని గొడవలు జరిగినా మళ్ళీ కామన్ కంపోజ్డ్గా వస్తున్నాం. కానీ ఈ వీక్ నుంచి ఉండదు చూడు, 100% హార్మోనీ పోయినట్టే పోయింది. మొత్తం హార్మోనీ కొలాప్స్ అయింది. నిన్న నామినేషన్స్ ఏదో ప్రోమో చూసిన నేను. దేని గురించి? దేని గురించి? ఒక్క గుడ్ల టాస్క్ వల్ల దారుణంగా నామినేట్ అయ్యండి ఒక్కొక్కడు. ఎందుకంటే గుడ్ల టాస్క్ ముందు వరకు వాళ్ళు మాట్లాడిన మాటలు వేరే, ఇప్పుడు మాట్లాడిన మాటలు వేరే. సో డెఫినెట్ గా అవన్నీ ఫ్లిప్ అవుతా ఉన్నాయి. సో స్లోగా ఇట్లాంటిది ఇంకొక గేమ్ పడ్డది అనుకో, అయిపోయిందన్న, ఎవడెవడు మాట్లాడుకోడు. అదే అయితే విష్ణుప్రియ యాక్చువల్గా బాగా సోనియాతో అయింది ఫస్ట్, సగం బట్టలని, తర్వాత ఇలా అని మాట్లాడింది, అడల్టరేటెడ్ జోక్స్. నెక్స్ట్ ప్రేరణతో పడింది,
క్యారెక్టర్ లెస్ అని చెప్పి. అంటే విష్ణుప్రియ జర్నీ అలా ఉందా? లేదంటే వీళ్ళ ప్రొవోకింగ్ అలా ఉందా? ఏంటిది? ఏం జరుగుతుంది విష్ణుప్రియ అన్న విషయంలో? అయితే విష్ణు కొన్ని జోక్స్ వేస్తుందన్న. హ్మ్. అవి ఎట్లుంటాయంటే విష్ణు గురించి తెలిసిన వాళ్ళకి సరదాగా సరదాగా అనిపిస్తుంది. అనిపిస్తాయి. తెలియని వాళ్ళు ఏంటంటే కొంచెం ఫీల్ అవుతారు. అంటే కొంచెం వేరే వేరే కైండ్ ఆఫ్ జోక్స్ వేస్తారని ఫీల్ అవుతారు. కానీ విష్ణు గురించి తెలిసిన వాళ్ళు విష్ణుని పట్టించుకోరు. ఎందుకంటే విష్ణు ఉండడమే అట్లుంటుంది. కానీ కొన్ని కొన్ని ఇప్పుడు నా బెల్ పైన వేసినవి ఇట్లాంటివి చూసిన దానివల్ల కొంచెం అది నెగటివ్ పోర్ట్రే అవుతుంది. ఇప్పుడు మొన్న దోశ దగ్గర అసలు అక్కడ ఏం లేదు, ఏం లేదు, అదే కదా మణికంఠ కానీ గడ పెద్ద ఇష్యూ అయింది. అట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కావాలని చేస్తురేమో అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది అన్న. సో అందుకే అవి లేకుండా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్. సో ఇప్పుడు మరి అంటే ఇంత జర్నీ చూసారు, ఇదంతా చూసారు కదా, మీకు టాప్ 5 అంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరిని చెప్తారు? ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో యష్మి, ప్రేరణ, సీతు, నిఖిల్ అండ్ నబీల్, ఈ 5 మంది టాప్ 5 అనుకో. టాప్ 5 విన్నర్ ఎవరు ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఒకవేళ అంటే ఎవ్రీ సీజన్ నుంచి ఒక క్వశ్చన్ ఏముందంటే అమ్మాయిలు గెలవాలి. అమ్మాయిలు గెలవట్లేదు. సో అమ్మాయిలు గెలవాలి అనుకుంటే మాత్రం ఈధర్ ప్రేరణ ఆర్ సీతుకి కన్ఫర్మ్ ఛాన్సెస్ ఉన్నాయి. యష్మి కొంచెం తక్కువ. అండ్ అబ్బాయిలు అయితే ఇద్దరు నిఖిల్ ఆర్ నబీల్, అంతే నేను అనుకోవడం అయితే. అదే 5 పేర్లు చెప్పారు. అంటే ఒకళ్ళే అంటే 5 బాగా ఆడుతున్నారు కదా, ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకు చూసిన గేమ్లో అయితే కనుక విన్నర్ ఎవరయ్యే అవకాశం ఉంది? నిఖిల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ వేరే గేమ్ షోలలో కూడా గట్టిగానే టాస్కులు ఆడి ఇవన్నీ ఆడి ఒక మైండ్ సెట్తో వచ్చిండు కాబట్టి నిఖిల్ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ ప్రిపేర్డ్ అయి ఉన్నాడు గేమ్కి అని నాకు అనిపిస్తుంది. అంటే మీరు ఫైనల్గా మీ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? నిజంగా అన్ఫేర్ అనిపిస్తుంది. ఒకవేళ అన్ఫేర్ అయితే మళ్ళీ వాళ్ళు వైల్డ్ కార్డ్లో పిలుస్తారేమో అని ఒక చిన్న హోప్ కూడా ఉంది. ఫెయిర్ అయితే ఇంకా నేను ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఓకే, మరి ఒకవేళ అంటే నెక్స్ట్ ఇంకా మీ ముందుకి ఏంటి, ఏం జరగబోతున్నాయి, ఏం చేయబోతున్నారు, ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటన్నా నేను ఆల్రెడీ ఒక సినిమా షూట్ చేస్తున్నా, సెకండ్ ఫిల్మ్ లైఫ్ ఆఫ్ రామ్ అని ఒక ఫిల్మ్ డైరెక్షన్ స్టార్ట్ చేసిన. ఓకే, ఒక స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత బ్రేక్ ఇచ్చి మరీ బిగ్ బాస్కి వెళ్ళారు. ఓకే, సో ఒకవేళ నాకు మళ్ళీ ఇదేం లేదు అని అంటే ఇమ్మీడియట్లీ దాన్ని స్కెడ్యూల్ కంటిన్యూ చేసుకుంటే షూట్కి వెళ్ళిపోతా. ఓకేనా, అది లేదు ఇది వెళ్తుందంటే మళ్ళీ ఇటు వస్తా. లేదంటే మాత్రం అది షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది, అది అయిపోతుంది. ప్యారలల్గా ఇంకో మంచి పెద్ద ప్రొడక్షన్కి ఒక మంచి స్టోరీ నరేట్ చేసిన. సో వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. అంటే కొంచెం అంటే ఇప్పుడు పేర్లు చెప్పొద్దు, ఎందుకంటే కన్ఫర్మ్ చెప్తే బెటర్, లేదంటే ఉత్తగానే మళ్ళీ అది ఎగిరిపోతే నాకు బాధ అనిపిస్తుంది. సో ఒక మంచి ప్రొడక్షన్కి చెప్పిన. సో హోప్ఫుల్ అది కూడా వర్కౌట్ అయితే కొంచెం కెరియర్ పరంగా వెళ్ళి. మరి విజయ్ దేవరకొండ ఎప్పుడు చేస్తారు సినిమా డైరెక్షన్? యాక్చువల్గా హానెస్ట్గా విజయ్ని అది మన గౌతమ్ తిన్ననూరి సినిమా అప్పుడు కలిసిన. సో అడిగిన విజయ్ జనరల్గా నీకు ఎట్లాంటి స్టోరీస్ ఇష్టం ఉంటాయి, ఒకవేళ నేను రాయాలనుకుని అంటే నాకు అట్లీస్ట్ యాక్సెస్ ఉంది విజయ్ని కలవడానికి. ఆ యాక్సెస్తో అడుగుతున్న విజయ్ అంటే అరే నువ్వు ఒకసారి కథ రాసుకొని ఇది విజయ్కి సెట్ అవుతుందా అని నువ్వు ఒక 4-5 సీన్లు అనుకోరా, సెట్ అయితే నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు వచ్చి నాకు చెప్పు అని అన్నాడు. అంతే, ఏమనలేదు, ఏదైనా నేను చేయనీకి రెడీ రా అని అన్నాడు. సో నిజంగా కూడా దాని గురించి ఆలోచించిన, ఇంకా అంత కమర్షియలైజ్ కథ రాసేంత కేపబిలిటీ ఇంకా రాలేదు నాకు. సో నేను 2-3 ఫ్రెండ్స్ని పెట్టుకొని వాళ్ళతో రాపిస్తా ఉన్నా. మేబీ అది జరుగుతా కనుక ఫస్ట్ ఆప్షన్ వెళ్ళి మనకే చెప్తాను, ఎందుకంటే ఈజీ యాక్సెస్ నాకు చెప్పినా కొంచెం అర్థం చేసుకోవడానికి అతని బాడీ లాంగ్వేజ్ అన్ని ఐడియా ఉన్నాయి కాబట్టి. సో అదన్నా చూడాలి ఇంకేమైతుంది. అయితే మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన తర్వాత కొంచెం రిఫ్రెష్ అవ్వాలి కదా మైండ్. సో మరి ఆ రిఫ్రెష్ అవ్వడానికి ఇప్పుడు నెక్స్ట్ దేవరా ఎన్ని సినిమాలు వస్తున్నాయి, సినిమాలు చూస్తారా లేదంటే ఫ్యామిలీతో ఏదైనా టూర్ ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే ఎలా ఉంది? నిజంగా కూడా యాక్చువల్లీ వైఫ్ని పాపని తీసుకొని ఒక 3-4 డేస్ బయటకు వెళ్దామని అనుకున్నా. బట్ ఇంటర్వ్యూస్ కొన్ని ఇచ్చేసి, ఎందుకంటే నేను బయటకు రాగానే పెద్ద జోక్ ఏంటంటే అభినవిని ఎవడో కొట్టిండు, అభినవిని వారిపోయిండని ఏదో చూసిందంట మా వైఫ్. నాకు ఫుల్ నవ్వొచ్చింది. నేను దొంగతనం చేసి పారిపోయినా ఏడికి పోతారా బాబు, నేను ఎటని పోతాం ఇంత పెద్ద ఇండస్ట్రీలా. సో లేదు, ఇట్లా నెగిటివ్ వెళ్ళకూడదు, మనం వెళ్ళి కుల్లం మాట్లాడదాం, ఏమున్నది, మనం తప్పైతే తప్పు అంటారు, ఉప్పు అయితే తప్పు అంటారు అని ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఇంటర్వ్యూస్ ఇద్దాము అన్న అయినాక ఆరామ్సే వైఫ్ని తీసుకొని ఒక 3-4 డేస్ ఎటన్నా పోతాను, వెళ్ళి కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మళ్ళీ వస్తాం. వచ్చి ఇంకా మళ్ళీ షూట్ పైన. అయితే ఇప్పుడు మరి దేవరా రిలీజ్ అవుతుంది కదా ఎన్టీఆర్, ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉంది, చూసారా? దానికి సంబంధించిన ట్రైలర్ క్రేజీ ఉంది, నేను మస్తు ఉంది ట్రైలర్, ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ పాట మస్తు ఇష్టం, దూకే ధైర్యమా జాగ్రత్త. సో చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. సో అయితే మొత్తానికి నిన్న అనుకోకుండా
మీది ఎలా ఎలా అయితే అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నారో అక్కడ అనుకోకుండా అలాగే ఆడియో ఫంక్షన్ కూడా క్యాన్సిల్ అయింది యాక్చువల్గా. అవునా? ఓ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ అయింది యాక్చువల్గా. అరే తెలీదు నాకు. ఇక నేను ఇంకా మీరు ఈ లోకంలోకి రా కొంచెం టైం నిజంగా అంటే నాకు ఫోన్ కూడా నాకు ఈరోజు పొద్దున ఇచ్చిర్రు. ఏమంటే మా వైఫ్ కొంచెం నెగిటివిటీ అక్కడిక్కడ ఉందిరా నువ్వు చూసి ఫీల్ అవుతావు అంటే, బబ్లు నేను వెళ్ళినప్పుడే నెగిటివ్ పాజిటివ్ అన్ని న్యూట్రల్గా తీసుకుందామని ఫిక్స్ అయినా, నువ్వు అన్నీ పట్టించుకోకరా అని ఫోన్ తీసుకొని అందరు కన్సర్న్తో మెసేజ్ చేస్తారు కదా, వాళ్ళకి అట్లీస్ట్ రెస్పాండ్ అన్నా కావాలి, లేకపోతే పొగరు పెరిగిందిరా అనుకుంటారు. మన ఫీలింగ్ వాళ్ళకి అర్థం కాదు. నేను ఏం ఫీల్ అయితే నేను లైట్ తీసుకో అని చెప్పి. మరి మీ వైపు ఇంత కీన్గా బిగ్ బాస్ని ఫాలో అయ్యారు, ప్రతిదీ మీకు ప్రతిదీ గుచ్చి గుచ్చి చెప్పారు కదా, ఏమన్నారు ఆవిడకి ఎలా అనిపించిందంట మీరు అన్న మాటలో? ఆమె ఒకటే మాట అన్నది, మాటలు తప్పు మాట్లాడినావురా కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ వైఫ్, ఎందుకంటే నువ్వు ఉన్న రోజులు మాత్రం సాలిడ్గా నీ లెక్కున్నావు, ఎందుకంటే నన్ను 5 ఏళ్ళకి వెళ్ళి చూస్తుంది కాబట్టి నువ్వేందో నాకు తెలుసు, అదే నాకు రిఫ్లెక్ట్ అయింది. ఆ రకంగా నేను వెరీ హ్యాపీ, నువ్వు ఏం ఫీల్ కాకుండా నేను ఏమైతే లేను, ఐఎమ్ సూపర్ హ్యాపీ అని చెప్పి. ఎస్ ఎస్ మొత్తానికి అదే ఏంటంటే బిగ్ బాస్ అనేది మీరు అన్నట్టు మీరు ఫస్టే చెప్పారు వెళ్ళే ముందే ఆల్రెడీ, అంటే మనం వెళ్ళడానికి అంటే ఒక జీవితంలో ఇంకొక ఫేజ్ అనుకుని వెళ్ళారు. బట్ కాకపోతే ఏంటంటే ప్రతిదీ అనుకున్నది అవ్వాలని లేదు. బట్ కాకపోతే ఏంటంటే నెగిటివిటీ వాళ్ళు ఇచ్చారా వేసారని పక్కన పెడితే ఏంటంటే పర్సనల్గా మీ క్యారెక్టర్ని ఏం పాడు చేసుకోకుండా యాజ్ ఇట్ ఈస్గా ఒక దీంట్లో అయితే మాత్రం బయటకు వచ్చారు. సో నెక్స్ట్ ఇంక మీరు అన్నట్టుగానే సెకండ్ సినిమా ఆల్రెడీ ఫస్ట్ సినిమాకి మంచి పేరు వచ్చింది, సెకండ్ సినిమా హిట్ కొట్టాలి, థర్డ్ సినిమా హ్యాట్రిక్ హిట్ విజయ్ దేవరకొండతో కొట్టాలని మనస్ఫూర్తిగా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.